ఆర్మూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధిష్టానం తనకు అవకాశం ఇస్తే ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నేను గత 43-44 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తాను. ఆర్మూర్లో, దాని తర్వాత ఆర్మూర్ డివిజన్లో, దాని తర్వాత జిల్లా మొత్తంలో ఈ యొక్క 43 సంవత్సరాలుగా వివిధ స్థాయిలో పనిచేస్తూ పార్టీ నిర్మాణం చేయడం జరిగింది. సో ఈసారి నేను పార్టీని కోరడం జరిగింది, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి పోటీ చేయడానికి. నిజమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అవకాశం రావడం ద్వారా పార్టీ విస్తరణతో పాటు ప్రజా సమస్యలకు పరిష్కారం కోసం పార్టీ కార్యకర్త పనితీరు ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కోరుతాను. సో టికెట్ అడగడం తప్పుగా, అది నా రైట్, ఫండమెంటల్ రైట్. నాకు విశ్వాసం ఉన్నది పార్టీ ఈసారి 17 పార్లమెంట్ స్థానాల్లో నా కంటెన్షన్ నా ఒక్కరి కోసం కాదు, నా కంటెన్షన్ పార్టీకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. 17 పార్లమెంట్ స్థానాలలో భారతీయ జనతా పార్టీ గత 20, 30, 40 సంవత్సరాలుగా పనిచేసినటువంటి కార్యకర్తలు అడిగేది 5-6 స్థానాలు మాత్రమే. 5-6లోనే ఉన్నారు. ఇద్దరు కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు పాత కార్యకర్తలు, వారిలాగా మేమున్నాం, మాలాగా ఇంకా 5-6 స్థానాల్లో మాత్రమే ఉన్నారు. ఈ యొక్క సిద్ధాంతం యథావిధిగా అమలు కావాలి. ఈ యొక్క పంచనిష్టలతో తయారైన కార్యకర్తల పనితీరుకి కొత్త వాళ్ళ పనితీరు తేడా ఉంటున్నది చూస్తున్నాం మనం. కాబట్టి ఈసారి పాత కార్యకర్తలు కూడా ఇచ్చి కొత్త పాత కలయిక, ఆ మేళవింపుతోనే పార్టీ నిర్మాణం, ప్రజా సంక్షేమం జరగాలని కోరుతా ఉన్నాను. జిల్లాలో ఎంపీ గతంలో 2014లో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 2014లో గెలిచినటువంటి 282 ఎంపీ బీజేపీ ఎంపీలలో 19లో వాళ్ళలో 99 మందికి టికెట్ కేటాయించలేదు. గుర్తుపెట్టుకోవాలి, 99 మంది. కొందరు వయో పరిమితి, ఏజ్ బార్ కారణంగా అద్వాని గారు లాంటి, ఆరోగ్యం బాగలేక సుష్మా స్వరాజ్ గారు, లేకుండా రాజకీయాలు ఇంట్రెస్ట్ లేక ఉమాబాద్ గారు, అట్లా కొందరు పోను 44 మందిని 2 కన్నా అంత ఎక్కువ అవసరాలు గెలిచిన వాళ్ళకి డ్రాప్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ టైం ఎంపీని కేవలం 14లోనే గెలిచినటువంటి ఫస్ట్ టైం ఎంపీని 55 మందిని బీజేపీ పక్కన పెట్టడం జరిగింది. అంటే దాని అర్థమేంది? అనుకున్న స్థాయిలో వారి యొక్క పర్ఫార్మెన్స్ కొందరికి లేవు, సిద్ధాంత రీత్యా పనిచేయడం లేదు, అనుశాసనాన్ని పాటించడం లేదని కొందరికి పార్టీ బాధ్యతలు ఇచ్చి ఉంటారు. కొందరికి ఆల్ టుగెదర్ 55 మందికి ఫస్ట్ టైం ఎంపీని ఎక్కాట్ చేయడం జరిగింది. సో ఈసారి కూడా సర్వే జరుపుతారు, ప్రజాభిప్రాయం తెలుసుకుంటారు, పత్రికల ద్వారా అభిప్రాయం తెలుసుకుంటారు, ఏ రకంగా ఎవరికి పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంటుంది. అందులో నాకు సంపూర్ణమైన విశ్వాసం. 4.5 దశాబ్దాలుగా ఒక్క కింది స్థాయి నుంచి పనిచేస్తూ నేను పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తూ వచ్చిన పార్టీ టికెట్ ఇస్తేనే నేను ఆశిస్తాను. మంగళవారం రోజున ఆర్మూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ చైర్మన్ లేకపోవడంతో ఆర్మూరు అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 24 మందితో తాము విశ్వాసం నెగ్గినట్లు ప్రకటించిన అధికారులే ప్రస్తుతం ఎటువంటి స్పందన లేకుండా ఉండిపోయారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనవరి 19 రోజు ఆర్డీఓ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు ఆర్డీఓ గారు, మీరు అవిశ్వాసం నెగ్గారు, 24 ఓట్లతో 36 మంది ఓట్లు నమోదయ్యాయి, 26 ఓట్లతో మీరు నెగ్గారు అని చెప్పడం, 24 మంది ఓటర్లతో కౌన్సిలర్లతో నెగ్గారని చెప్పారు. దాన్ని పరిగణలో తీసుకొని కలెక్టర్ గారికి కూడా వెళ్ళడం జరిగింది. వారు కూడా అవిశ్వాసం నెగ్గిందని చెప్పారు. దానికి మేము కలెక్టర్ గారికి అడిగాము, సార్ మరి ఇప్పుడైతే మున్సిపల్ కొంచెం అస్తవ్యస్తంగా ఉంది, గత 3 నెలల నుంచి ఒక మీటింగ్ లేక అభివృద్ధి కార్యక్రమం కుంటిపడ్డాయని చెప్పి అడగడం వల్ల మీకు ఇన్ఛార్జు వైస్ చైర్మన్ అడగడం జరిగింది ఇవ్వాలని. దానికి స్పందిస్తూ నేను ఒక వారం రోజుల లోపల ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పారు. దానికి మేము ఆగడం జరిగింది. వారు చెప్పడం వల్ల మేము వచ్చేసాం.
అలాగే ఇప్పుడు చూస్తే పరిణామాల్లో ఆర్డీఓ గారికి ఇప్పుడు వస్తే మొన్న రీసెంట్లీ ఏదో రిపోర్ట్ పంపించారట 37 ఓట్లని ఎమ్మెల్యే గారి ఓటు కూడా నమోదు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. కవరింగ్ లెటర్ అనేది ఒకటి పంపించారట. ఇది చాలా విడ్డూరం. అప్పుడున్న 36 మందికి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఓటు ఎలా కలిసిందో మాకు అర్థం కాలే. ఎమ్మెల్యే గారికి నోటీస్ కూడా పోలేదు. అలాగే ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎమ్మెల్యే గారు ఓటు హక్కును కూడా వినియోగించుకోలేరు. ఎమ్మెల్యే గారు వస్తే ఓటు హక్కు వినియోగించుకోవాలంటే మా పక్కనే కూర్చొని వారు ఓటు హక్కు వినియోగించుకోవాలి. వారిని గెస్టుగా పైన కూకోవడం పెట్టడం జరిగింది. వారు కూడా గెస్టుగా వచ్చి గెస్టుగా వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని ఆర్డీఓ గారు కమిషనర్ గారు మా గెస్టుగా చెప్పడం జరిగింది. కమిషనర్ గారు పూర్తి రిపోర్టు 36 ఓట్లని ఇవ్వడం జరిగింది. వారి రిపోర్ట్లో అవిశ్వాసం నెగ్గింది 24 మంది ఓట్లని ప్రతి ఒక్క సంతకాన్ని కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. 24 ఓట్లతో నెగ్గిందని చెప్పడం జరిగింది. ఈరోజు కొత్తగా 37 ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో ఎమ్మెల్యే గారికి ఎక్సెప్ట్ వీళ్ళు ఎలా కల్పించారో మాకు తెలుస్తలేదు. దాంతోపాటు వీరికి ఈ పైనుంచి ప్రెషర్స్ ఉన్నాయా కింద నుంచి మాకేం తెలియదు. ఇప్పుడు ఓటు పెరిగింది. ఆ ఓటు ఎక్కడి నుంచి వచ్చిందో మా కౌన్సిలర్ అందరికి తెలియక మేము తలలు పట్టుకుంటున్నాం. ఇట్టి రాజకీయం ఎక్కడికి పోతుంది ఏం కొత్త మాకు కూడా అర్థమైతే లేదు. ఈ ఆర్డీఓ గారు ఇప్పుడు అడిగితే వారు కూడా సరైన సమానం ఇయ్యక నేను కలెక్టర్ గారికి మిమ్మల్ని కల్పిస్తానని చెప్పారు. దానికి రేపు ప్రొద్దున కలెక్టర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది 11 గంటల వరకు. అప్పటి వరకు ప్రభుత్వంలో ఏం మార్పు జరుగుతో ఏం కథను మాకు కూడా తెలియడం లేదు. ఇసుంటి చిన్న పరిణామాలతో మా మున్సిపల్ను అభివృద్ధికి గుంటిపడగొడుతుంది. ఆర్మూర్ ఎక్కడికి పోతుందో మాకేం అర్థమైతే లేదు. దయచేసి ప్రజలారా గ్రహించండి. అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు గ్రహించాలని కోరుకుంటున్నాం. 24 में ये 2019 का जो इलेक्शन है उसमें 24 का 36 काउंसलर का चाहिए हमको मालूम है. उसका पेपर भी बाज़ाब्ता मिनट में है. वो मिनट के ज़रिए से पेपर हमको पहुंचा कि 4 तारीख को इलेक्शन है. हम काउंसलर की हैसियत से अंदर गए. फिर वहाँ पर अदम इत्तेहाद वोट के लिए हम हाथ उठाए और यहाँ के चेयरमैन को हटा दिया. फिर हमें लेटर बताया गया. आरडीओ साहब ने कहा बाहर निकल के कि भाई अदम इत्तेहाद का वोट जीत चुके हैं. यहाँ के चेयरमैन साहब हट गए. सीट खाली हो चुकी है. फिर हाल ही में 2-3 दिन 4-5 दिन 4 दिन के हमें ये पता चला कि 36 वोट फिर एक हमारे आरमूर एमएलए साहब भी आके वहाँ खाली मुशाहिदे के लिए उस हाल में आके बैठे. ना वोट के लिए हाथ उठाए ना वोट का उनका नाम उसमें शामिल था. वो ऊपर बैठे वोट डालेंगे नीचे बैठना पड़ता ना. तो हाथ उठाए खाली मुशाहिदे के लिए भाई म्यूनसिपलिटी के हालात क्या हैं. वो हाल ही में इलेक्शन हुआ था इसलिए वो लोग देखने के लिए आए. लेकिन यहाँ आने के बाद वो खाली बैठे इलेक्शन के बाद फिर चले गए. यहाँ पर आरडीओ साहब और कलेक्टर साहब की फाइल जो प्रिंसिपल सेक्रेटरी गई है 37 आदमियों की गई है. 37 आदमी हालांकि है आरमूर में 36. उस हिसाब से 2/3 सब 24 आदमी हम लोग हाथ उठाए. चेयरमैन साहब हट गए. लेकिन वहाँ पर 37 बताया जा रहा और वो पेपर बताया जा रहा कि भाई 37 आदमी के हिसाब से 25 आदमी होना ज़रूरी है. तो हम ये कलेक्टर साहब से आरडीओ साहब से कहते हैं कि भाई ये गलती किसकी है. हमारे पास तो 36 ही थे. 37 कहाँ से आए. एमएलए साहब का वोट तो नहीं है क्योंकि जब तक वो हलफ लिए नहीं थे. हलफ लेने के लिए उनको जो टाइम दिया गया था वो टाइम पे उन्होंने नहीं गए. हम फलां से हलफ नहीं लेते. फिर वो 8-10 दिन बाहर थे असेंबली को नहीं गए. हलफ ही नहीं लिए तो उनका वोट कहाँ से आया. वो खाली मुशाहिदे के लिए आए थे. अब यहाँ से अब ये क्यों ऐसा घुमाया जा रहा, क्यों परेशान किया जा रहा, समझ में नहीं आ रही बात हमको. हम तमाम काउंसलर सर पकड़ लिए कि भाई 37 आदमी कहाँ से आ गए. इसलिए मैं हुकूमत से मुतालबा करता हूँ, कलेक्टर साहब से मुतालबा करता हूँ. हाल ही में जो मुसलमानों ने धरना दिया था उसी तरीके का धरना पूरे ज़िले के मुसलमान जमा करके कलेक्टर को हम घेराव करेंगे. मैं तमाम से गुजारिश करता हूँ, तमाम ऑफिसर से गुजारिश करता हूँ कि ये जो मसले का हल निकालें और जल्द से जल्द हमारा वाइस चेयरमैन साहब को चेयरमैन दे और उसका इलेक्शन की तैयारी करें और चेयरमैन का भी मुकाबला करके चेयरमैन को बना दें ताकि हमारे आरमूर के अंदर जो भी काम रुके हुए हैं तरक्याती काम उसको जल्द से जल्द मुकम्मल करें. భీమ్గల్ మండలంలోని పలు గ్రామాల్లో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. భీమ్గల్ మండలంలోని జాగిరియాలలో హెల్త్ సబ్ సెంటర్ 20 లక్షలతో, రూప్లా తాండ గ్రామ పంచాయతీ భవనం 20 లక్షలతో, దేవనపల్లి గ్రామ పంచాయతీ 20 లక్షలతో, లింగాపూర్ గ్రామ పంచాయతీ 20 లక్షలతో, పల్లికొండ హెల్త్ సబ్ సెంటర్ 12 లక్షలతో, పిప్రి హెల్త్ సబ్ సెంటర్ 20 లక్షలతో, బడా భీమ్గల్ లో బస్సు షెల్టర్ 3 లక్షలతో నిర్మించిన భవనాలను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి గ్యారంటీని పక్కాగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే రైతు బంధు ఇచ్చి రుణమాఫీ చేయాలన్నారు. కరెంటు బిల్లు కట్టవద్దని ఎన్నికల్లో చెప్పారు కానీ ఇంటింటికి బిల్లులు కొడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవాలన్నారు. అలాగే మహిళలకు ప్రతి నెల ఇస్తామని హామీ ఇచ్చిన 2500 రూపాయల గ్యారంటీ హామీని తక్షణమే ప్రారంభించాలన్నారు. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామని చెప్పినప్పటికీ ఇంకా పాత ధరలోనే ప్రజలు కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. सार
विराजो अधिपुरुषः सदातो ज्येष्ठेन विशाः देवायज्ञवदन्मदां वसन्तो अस्याशिनाज्ञं ग्रीष्मेत्पश्चरत्तमे ఈ కొత్త ప్రభుత్వం మరి ఎన్నో ఆశలు ప్రజలకు చెప్పినారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పినారు. ప్రజల ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. వారు చెప్పినటువంటి అన్ని హామీలు తీర్చాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎదురు చూస్తూ ఉన్నారు మా రైతులు, రైతు బంధు, రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మా అక్కలు చెల్లెళ్ళు 2500 రూపాయల పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి మహిళకు 2500 ఇస్తామని చెప్పినారు. మేము మిమ్మల్ని ఏమి తొందర పెట్టట్లేదు, మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు చెప్పిన హామీలనే ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రజల కోసం, ప్రజల పక్షాన ఎన్నికైన వారం కాబట్టి ఆ 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్న హామీ. 200 యూనిట్ల కరెంటు, ఉచిత కరెంటు అన్నారు. వచ్చే నెల నుంచే ఉచిత కరెంటు బిల్లులు కట్టకండి అని అన్నారు మీరు ఎలక్షన్లలో. మరి ఇప్పుడు నెలన్నర అయిపోయింది, మళ్ళీ బిల్లులు కొడతా ఉన్నారు. బిల్ కలెక్టర్ లేదు, ఇండ్లకి వచ్చి మైక్లో కూడా చెప్తున్నారు బిల్లు కట్టమని. ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, మరి ఎప్పటి నుంచే అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. 10,000 రూపాయలు కాదు, మేము రాగానే 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు రైతులకు. మరి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ 15,000 రూపాయలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్నారు. ఆ 10,000 కూడా మరి ఇంకా 2 ఎకరాల్లో రైతులకు కూడా మొత్తం పనిలేదు. ఆ రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఎవరైనా బ్యాంకులల్లో మొత్తం తిరిగి కట్టేస్తే మళ్ళా తెచ్చుకోండి, లోన్లు తెచ్చుకోండి బ్యాంకులల్లో. మేము రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. మరి దానికోసం కూడా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇట్లా డిసెంబర్ 9 నాడే ఇస్తామని చెప్పినారు. జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 దగ్గరలోకి వస్తూ ఉన్నది. కాబట్టి రైతులు 2 లక్షల రుణమాఫీ కోసం చూస్తూ ఉన్నారు. 15,000 రైతు భరోసా కోసం చూస్తూ ఉన్నారు. మా అక్క చెల్లెళ్ళు 2,500 పెన్షన్ కోసం చూస్తూ ఉన్నారు. అట్లనే 500 రూపాయలకు సిలిండర్ అన్నారు, దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లనే 200 కరెంటు ఫ్రీ అన్నారు, కరెంటు బిల్లులే కట్టద్దు అన్నారు. మరి మళ్ళీ ఇప్పుడు బిల్లులు కట్టించుకుంటా ఉన్నారు. మొన్న ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్నారు. మరి అవన్నీ కూడా సమస్యలు ఎప్పుడు తీరుస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి ఇది ప్రజాస్వామ్యం కాబట్టి, మీరు చెప్పిన మాటలు నమ్మి ప్రజలకు మీకు ఓట్లు వేసినారు కాబట్టి, ఈ ప్రభుత్వాన్ని, కొత్త ప్రభుత్వాన్ని గెలిపించినారు కాబట్టి, మీరు చెప్పిన హామీలన్నీ కూడా, మీరు చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇది రాజకీయం కాదు, మీ మీద మాకేం కక్ష లేదు. మేము చేసిన దానికంటే ఎక్కువ మీరు చేస్తామని అన్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించినారు. చేస్తే చాలా మంచిది. చాలా అంటే ప్రజలకు మంచి జరగడానికంటే మాకు ఇంకా కావాల్సిందేం లేదు. రాజకీయం అంటేనే ప్రజలకు మంచి జరగటానికి, ప్రభుత్వాలంటేనే ప్రజలకు మంచి చేయటానికి. కాబట్టి మీరు చెప్పినవన్నీ చేయాలని మేము హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. మరి మీరు లేట్ చేస్తే మాత్రం మరి ప్రజల వైపు నుంచి మేము పోరాడక తప్పదు. మాకు వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే మమ్మల్ని ప్రజలు గెలిపించినారు కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజల కోసం నేను కూడా మిమ్మల్ని అడగాల్సిన పరిస్థితి వస్తుంది, పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ దాకా రానియద్దని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. దయచేసి మీరు అన్నది అన్నట్టు డిసెంబర్ 9 నాడే నేను రాగానే 2 లక్షల రుణమాఫీ అన్నారు, దాని సంగతి ఏం చెప్పండి. అట్లనే 15,000 రైతు భరోసా అన్నారు, దాని సంగతి చెప్పండి. 2,500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు, దాని సంగతి చెప్పండి. 500 రూపాయల సిలిండర్ అన్నారు, దాని సంగతి చెప్పండి. అట్లనే 2,000 పెన్షన్, 4,000 పెన్షన్ అన్నారు. ఈ నెల తీసుకుంటే 2,000, వచ్చే నెల అయితే 4,000 రూపాయల పెన్షన్ అన్న మాట మాట్లాడారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు, అప్పటి పీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు. మరి దాని సంగతి ఏందో చెప్పండి. ఇట్లా ఇవన్నిటి కోసం ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు చెప్పిన మాటలన్నీ అమలుపరచాలని చెప్పి నేను మరొక్కసారి బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని,
అట్లాగే వారి మంత్రివర్గాన్ని హృదయపూర్వకంగా మనవి చేస్తూ కోరుతా ఉన్నాం. భీమ్గల్ పట్టణంలో సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల పోరులో సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులుగా శివ అశోక్ గెలుపొందారు. అలాగే సర్వ సమాజ్ కమిటీ ఉపాధ్యక్షులుగా సందుదాస్, క్యాషియర్ గా గంగం నరేష్, రైటర్ గా సందుమోహన్ గెలుపొందారు. ప్రమాణ స్వీకరణ అనంతరం పెద్ద ర్యాలీతో ఊరేగింపు నిర్వహించారు. భీమ్గల్ యొక్క అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని అధ్యక్షులు శివ అశోక్ సభాముఖంగా తెలియజేశారు. సిరికొండ గ్రామంలోని శ్రీ శేషసాయి లక్ష్మీనారాయణ స్వామి మందిరం అభివృద్ధి పనుల కోసం మిగిలిన ఆదాయాన్ని 1,75,000 రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. సిరికొండ మండల కేంద్రంలో అయోధ్యలోని రామ మందిరం బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సిరికొండ అంగడి బజార్ మార్కెట్ లో గ్రామ ప్రజలందరి సహకారంతో బాలరాముని ఎల్ఈడి ప్రత్యక్ష ప్రసారం, డీజేతో పల్లకి సేవ ఊరేగింపు, గ్రామం మొత్తం అందరికీ అన్నదాన కార్యక్రమానికి గ్రామంలోని దాతలందరూ నగదు రూపేణ, వస్తువు రూపేణ అందించిన విరాళాల సహకారంతో ఆదాయం 3,18,219, ఖర్చులు 1,43,915 రూపాయలు, మిగిలిన ఆదాయం 1,70,000 రూపాయలను శేషసాయి లక్ష్మీనారాయణ స్వామి ఆలయ కమిటీ సభ్యులకు అందజేశామని తెలిపారు. దాంతో పాటు శ్రీ లొంకరామ లింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న అన్న సత్రానికి 2 క్వింటాల బియ్యం మరియు సిరికొండ గ్రామంలోని ఉపాలయంలో నిర్వహిస్తున్న అన్న సత్రానికి 2 క్వింటాల బియ్యం అందించాలని నిర్ణయించారు. అనంతరం కార్యక్రమానికి పెద్ద మొత్తంలో విరాళాలు అందజేసిన బిట్టు మొబైల్ షాప్ హేమంత్ 20,001 రూపాయి, దువ్వూరు సంజీవ్ రెడ్డి 10,500 రూపాయలు, గ్యామ శోభన్ 10,100 రూపాయలు. ఈ ముగ్గురిని సిరికొండ అయోధ్య ట్రస్ట్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అయోధ్యలోని రామ మందిరం బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సిరికొండ గ్రామంలోని అంగడి బజార్లో గ్రామ ప్రజలందరి సమక్షంలో అన్నదాన కార్యక్రమము, ఎల్ఈడి ప్రత్యక్ష ప్రసారముతో పాటు డీజే పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమానికి మరి 20,001 రూపాయి నగదు దాత అందించినటువంటి హేమంత్ గారికి, 10,500 రూపాయలు అందించినటువంటి దువ్వూరు సంతోష్ రెడ్డి కేరాఫ్ సంజీవ్ రెడ్డి గారికి, అలాగే గ్యామ శోభన్ గారు 10,100 దాతలుగా వివరించినందుకు గ్రామ ప్రజలందరి సమక్షంలో బలరాముని ప్రతిష్టాపన కార్యక్రమానికి సిరికొండ గ్రామంలోని యువకులు మరియు బీడీసీ మరియు సర్పంచ్తో పాటు ప్రతి ఒక్క యువత ఆ కార్యక్రమానికి పూనుకొని ఒక మీటింగ్గా ఏర్పాటు చేసుకొని మరి దానిని పెద్ద లెవెల్లో సక్సెస్ చేయాలనుకొని అందరి సహాయ సహకారం, గ్రామ ప్రజలు, యువకులు, మహిళా సోదరిమణులు అందరి సహకారంతో ఆ రోజు కార్యక్రమాన్ని సక్సెస్గా చేయడం జరిగింది. ఆ సక్సెస్లో పాల్గొన్న అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరియు ముందుగా ఈ కార్యక్రమానికి పెద్ద విరాళాలు ఇచ్చినటువంటి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. భీమ్గల్ పట్టణంలో బుధవారం సాయంత్రం అయోధ్య శ్రీరామచంద్రుల వారి చిత్రపటాన్ని అశ్వరథ పీఠంపై అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శోభయాత్రకు భీమ్గల్ మండలంలోని పలు గ్రామాల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. శ్రీరామనామ కీర్తనలతో డప్పు చప్పులతో శోభయాత్ర అంగడి బజార్ నుండి ప్రారంభమై బొదిరెగల్లి, అంబేద్కర్ చౌరస్తా, బస్టాండ్ నందిగల్లి మీదుగా కొనసాగింది. నంబి వాసుదేవాచార్యుల వేదమంత్రాలు పఠిస్తూ అర్చనలు చేస్తూ ఆనందదాయకంగా అంగరంగ వైభవంగా శోభయాత్ర కొనసాగింది. భక్తులు ధ్వజాలు చేత పట్టుకుని భక్తి పాటలపై నాట్యం చేశారు. ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన రామ భక్తులు శ్రీధర్, బొనిక రజనీకాంత్, భువనగిరి శ్రీనివాస్, ఉప్పల నవీన్, తోట ఈశ్వర్, శ్రీహరి, సుమంగళి శ్రీనివాస్, కలిగోట భాస్కర్ తదితరులు ఉన్నారు.
సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపాస్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపాస్ క్యాలెండర్ ను సిరికొండ నోడల్ అధికారి రాములు, సిరికొండ తహసీల్దార్ రవీందర్ రావు, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రమేష్ లో ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం తపాస్ వారు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తుంటారని అభినందించారు. ఈ కార్యక్రమంలో సిరికొండ జెలిపిహెచ్ఎస్ తాళరామడుగు ప్రధానోపాధ్యాయులు భూపాల్ సింగ్, జెలిపిహెచ్ఎస్ చీమన్పల్లి ప్రధానోపాధ్యాయులు జవహర్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యదర్శి నిల్ల రాజ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాచర్ల గంగాధర్, సిరికొండ మండల అధ్యక్షులు దుబ్బాక నరసింహరావు, ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీధర్, మండల గౌరవ అధ్యక్షులు మోతీలాల్, మండల కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ సిరికొండ మండల శాఖ పక్షాన కాలమానిని యొక్క ఆవిష్కరణ, ఇనాగరేషన్ అనేటువంటిది చేయడం జరిగింది. ఈ వాల్ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీల యొక్క ఇనాగరేషన్లో సిరికొండ మండలం యొక్క నోడల్ ఆఫీసర్ గారు అయినటువంటి రాములు సార్ గారు, ఎస్ఐ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా వాల్ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీల యొక్క ఆవిష్కరణ చేయడం అనేటువంటిది జరిగింది. ఇందులో భాగంగా మన కాలమానిని గత సంవత్సరాలుగా అన్సీన్ హీరోస్ని పెడుతూ, వాళ్ళ జీవిత చరిత్రల్ని పెడుతూ, వాళ్ళ గొప్పతనాన్ని తెలియజేసే విధంగా క్యాలెండర్ ఉండడము, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక ప్రముఖమైనటువంటి ప్రదేశాలను మరియు సైన్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా పొందుపరుస్తూ కాలమానిని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పేసి నోడల్ ఆఫీసర్ గారు కొనియాడడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సిరికొండ మండల శాఖ పక్షాన భీమ్గల్ పట్టణ కేంద్రంలో గల శ్రీ విశ్వభారతి విద్యాలయంలో నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇచ్చారు. శిక్షణలో నైపుణ్యం పొందిన విద్యార్థులకు ఎల్లో బెల్ట్ తో పాటు సర్టిఫికేట్ అందజేసి సత్కరించారు. ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరమని పాఠశాల ప్రిన్సిపాల్ అపర్ణ శృతి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ కన్నె ప్రేమలత, సురేందర్, 7వ వార్డు కౌన్సిలర్ ఖైరు ఉన్నీసా బేగం రజాక్ తదితరులు పాల్గొన్నారు. 12, 13, 14, 15, 16, 17, 18, and shoot! 20, 5, 6, 7, 8, 9, 10. సార్ నమస్కారం అండి. నేను పి అపర్ణ శృతి, ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ విశ్వభారతి విద్యాలయం భీమ్గల్. ఇక్కడ ఈరోజు 26th జనవరి రిపబ్లిక్ డేకి అనుబంధించి మేము స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి భాగంగా మేము ఇక్కడ కరాటేలో బెల్ట్
దానికి భాగంగా మేము కరాటేలో బెల్ట్ ఫెలిసిటేషన్ సెరమనీ కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇక్కడ మేము శ్రీ విశ్వభారతి విద్యాలయంలో డాన్స్, కరాటే, మ్యూజిక్ చాలా యాక్టివిటీస్లో మేము కోచింగ్ ఇస్తున్నాము. ఇక్కడ చదివే పిల్లలకి అకాడమిక్ కాకుండా అన్ని కోకరికులర్ యాక్టివిటీస్లో వాళ్ళు పాల్గొనడం, వాళ్ళు ఒక ఫిజికల్ అండ్ ఇమోషనల్ మైండ్ సెట్ డెవలప్ చేయడం అనేది మా ఒక ప్రత్యేకత. ఇక్కడ ఈరోజు వరల్డ్ గర్ల్స్ చైల్డ్ డే దినంగా ఈరోజు పిల్లలు, మా ఆడపిల్లలు ఇక్కడ కరాటే ప్రదర్శించడం జరిగింది. వీళ్ళు చాలా స్ట్రాంగ్గా పెరిగే, వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం కలగాలని మా స్కూల్ ప్రమోట్ చేస్తుంది గర్ల్ చైల్డ్స్ పిల్లల్ని, ఆడపిల్లల్ని. ఇక్కడ మేము ప్రతి ఒక్క పిల్లల్ని ఈక్వల్గా చూస్తాము. ఒక బాయ్ గర్ల్ చైల్డ్ తేడా లేకుండా, ఈవెన్ మా యూనిఫామ్ కూడా సేమ్ యూనిఫామ్ ఉంటుంది, గర్ల్స్కి బాయ్స్కి తేడా లేకుండా. అలా ఈక్వాలిటీ అనేది, ఇంకా వివిధ మతాల పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు. సో అందరూ ఈక్వల్గా ఉండాలి, సెక్యులర్గా ఈక్వల్గా సోషలిజం ఇవన్నీ మనం స్కూల్లోనే నేర్పించాలి. కాబట్టి ఇవన్నీ మేము ప్రమోట్ చేస్తూ వీళ్ళని వివిధ కళలు నేర్పిస్తూ, దానికి మేము ఎక్స్ట్రా ఫీజు ఏం తీసుకోవడం లేదు. కరాటే, డాన్స్ ఇవన్నీ మేము విత్ ద అకాడమిక్స్ మేము కండక్ట్ చేస్తున్నాం పిల్లలకి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేసేటట్టు, నేర్చుకునేటట్టు మేము చాలా కృషి చేస్తున్నాం. మాకు సహకరించిన పేరెంట్స్కి, మాకు వెల్ విషర్స్కి అందరికీ మా ధన్యవాదాలు. మేము బయట స్టేట్ నుండి వచ్చి ఇక్కడ ఇలాంటివి చేయాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్మూరు పట్టణంలోని అంగడి బజార్లో వ్యాపారులకు, వినియోగదారులకు తూనికల కొలతల శాఖ ఆధ్వర్యంలో అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కెట్లో వ్యాపారం నిర్వహించే వ్యాపారుల కిలోబాట్లను పరిశీలించి వాటికి ముద్రలు వేశామని అసిస్టెంట్ కంట్రోలర్ నిర్మల్ కుమార్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు తూనికల కొలతలపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. వినియోగదారులు సైతం కొనుగోలు చేసేటప్పుడు బాట్ల మీద ముద్రలను చూడాలని సూచించారు. వ్యాపారులు అవకతవకలకు పాల్పడితే తూనికల కొలతల శాఖ అధికారులకు సమాచారం అందించాలని, వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ సుజత్ అలీ, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ రవీందర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సురేందర్, సిబ్బంది రాజలింగం, రమేష్ బాబు, ఆంజనేయులు, సలీం తదితరులు పాల్గొన్నారు. వాడవలసిన సందేశాన్ని మేము వాళ్ళకి అప్పచెప్పాము. అంతేకాకుండా వినియోగదారులకి తూకంలో మోసం కలగకుండా ఉండాలని ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేసి తూకాలు వాళ్ళు కొనుక్కున్న వస్తువులను మా యొక్క వెయింగ్ మిషన్తో తూకం చేసి చెక్ చేసి కరెక్ట్ ఉందా లేదా వేమెంట్ వాళ్ళకి చూపిస్తున్నాం. ప్రజలు చైతన్యవంతులై వాళ్ళ వేమెంట్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి నష్టం జరగకుండా లాభం జరిగేలాగా మేము డిపార్ట్మెంట్ ద్వారా ప్రయాసపడుతున్నాము. అలాగే ఇక్కడ ఉండే ట్రేడర్స్ యొక్క కాంటా బాటిల్ కూడా మా యొక్క కాంటా బాటిల్తోని సరిచేసి ముద్రేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క ట్రేడర్కి తూనికల కొలతల శాఖ ద్వారా ముద్రేయబడిన బాటిలే వాడాలని మేము వాళ్ళకి తెలియపరిచి అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాము. అలాగే వినియోగదారులు కూడా చైతన్యవంతులై వాళ్ళ యొక్క కొనుక్కున్న వస్తువులను క్రాస్ చెక్ చేసుకొని కరెక్ట్ ఉన్న పేమెంట్ని తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా తక్కువ ఇస్తే మేము డిపార్ట్మెంట్ ద్వారా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఇక్కడ మార్కెట్లోనే కాదు కానీ బయట కూడా తూనికల కొలతలు ట్రేడర్స్ ముద్రయించినవి వాడాలి. అంతేకాకుండా వాళ్ళ తూకాల్లో ఎట్లాంటి మోసం జరిగినా మాకు మా ఆన్లైన్ పోర్టల్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ట్రేడర్స్ మీద తగిన చర్య తీసుకొని కన్జ్యూమర్ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ నిర్మల్ కుమార్ నా పేరు, నిజామాబాద్ జోన్. అలాగే మా డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ సుజాత్ అలీ, నిజామాబాద్ డిఎల్ఎంఓ, అలాగే మా సిబ్బందితో కలిసి ఇక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్రజలందరూ చైతన్యవంతులై మరి వాళ్ళ తూకాలు ఎలాంటి మోసాలు జరగకుండా అరికట్టడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఎలాంటి మోసాలు తూకాల్లో జరిగినా మాకు వెంటనే ఫిర్యాదు చేసినట్లయితే మేము తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. వెంటనే మేము తగిన చర్య తీసుకొని ఆ యొక్క
ఆ యొక్క కంప్లైంట్ని అటెండ్ అవుతామని సభాపూర్వకంగా హామీస్తాం. టోల్ ఫ్రీ నంబర్ 1800 టోల్ ఫ్రీ నంబర్ అండి. నా నంబరు 9849960103 అండి. నందిపేట్ మండల కేంద్రంలో 3.5 కిలోల గంజాయి పట్టుబడడం కలకలం రేపింది. నిన్న రాత్రి విశ్వసనీయ సమాచారంతో వివేకానంద చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా 2 వ్యక్తులు బైక్ పై తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఈ ప్రయత్నంలో 2 కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. నిందితులు నిజామాబాద్ కు చెందిన వారని, వీరిపై పలు కేసులున్నాయని ఎస్ఐ రాహుల్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఈ రోజు ఉదయం సిఐ గోవర్ధన్, ఎస్ఐ రాహుల్ ఆధ్వర్యంలో పోలీసులు పంచనామా నిర్వహించి విచారణ చేపట్టారు.